టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్క్ మామ్ టాక్స్. అందరూ బాగున్నారా? అండ్ నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాల్టి వ్లాగ్లో ఫైనల్ డే ఆఫ్ సంక్రాంతి కనుమని చూసేయండి. సో ప్రీవియస్ వ్లాగ్స్లో భోగి అలాగే మకర సంక్రాంతి వ్లాగ్స్ని చూసారు కదా. ఆ వ్లాగ్స్ చూసి లైక్స్ అండ్ కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇవాల్టి వ్లాగ్లో కనుమని చూసేయండి. సో కనుమ అంటే చాలా స్పెషల్ అండి నాన్ వెజ్ లవర్స్కి, ఎందుకంటే ఫుల్ ఆఫ్ నాన్ వెజ్ ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో మ్యాండేటరీగా వడలు ఉంటాయండి. సో ఇంకా మేము కూడా వడలు, బటర్ నాన్స్, అలాగే చికెన్ ఫ్రై, బగారా రైస్, ఇంకా మటన్ గ్రేవీ కర్రీ చేసుకున్నాం. ఈ కనుమకి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. సో అక్కడ మా అమ్మ అయితే ఇన్ని స్పెషల్ ఐటమ్స్ చేసింది. ఇంకా ఇవన్నీ మంచిగా తినేసాం. సో ఇన్ని ఐటమ్స్ తిన్న తర్వాత ఇంకా కూల్ డ్రింక్ తాగకపోతే ఎలా? సో ఇంకా కూల్ డ్రింక్ కూడా తాగేసి రెడీ అయిపోయి బొల్లవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఏంటి నాన్ వెజ్ తిన్నారు కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఏంటి అనుకుంటున్నారా? సో అక్కడైతే పార్వేట జరుగుతుందండి. పార్వేట చాలా బాగా జరుగుతుంది. ఇక డ్రెస్ విషయానికి వస్తే నేను శారీని ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నానండి. సో శారీని లాంగ్ ఫ్రాక్ లాగా ఎందుకు స్టిచ్ చేయించుకున్నాను ఏంటనేది కూడా నా అప్కమింగ్ వ్లాగ్స్లో క్లియర్గా షేర్ చేస్తాను. సో డ్రెస్ని అయితే ఇలా సింపుల్గా లాంగ్ డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకున్నానండి. సో ఈ సంక్రాంతికి నేను 3 days కూడా లాంగ్ డ్రెస్సెస్నే ప్రిఫర్ చేశాను. ఇంకా డ్రెస్కి తగ్గట్టుగా ఇలా సింపుల్ సిల్వర్ జ్యువెలరీని పేరప్ చేసుకున్నానండి. శారీలో అంతా కూడా ఎక్కువ వరకు సిల్వర్ లైన్స్, సిల్వర్ బార్డర్ ఉందని చెప్పేసి దుపట్టా కూడా ఇలా సిల్వర్ ప్యాటర్న్లోనే పేరప్ చేశాను. ఇలా కట్ బార్డర్ లాగా తీసుకుని ఇంకా ఇలా సింపుల్గా రెడీ అయిపోయి బొల్లవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళానండి. సో అక్కడ టెంపుల్కి వెళ్తాం కానీ మేము స్వామివారి దర్శనంకి వెళ్ళము. కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ తిన్నా కూడా ఇవాళ లెక్కింపులకి రాదు, దర్శనానికి వెళ్ళొచ్చని చాలామంది వెళ్తూ ఉంటారు. బట్ మేమైతే వెళ్ళాము. బయట పార్వేట వరకు చూసి వస్తాము. పార్వేటలో ఇక్కడ కుందేలు వదులుతారండి. చాలా బాగా జరుగుతుంది పార్వేట. కొన్ని వేల మంది వస్తారు. ఇక్కడ బొల్లవరంలో భోగి రోజేమో గోదాదేవి కళ్యాణం చాలా బాగా జరుపుతారండి. అలాగే కనుమ రోజేమో ఇక్కడ పార్వేట కూడా చాలా బాగా జరుగుతుంది. సో ఇంకా మీరు కూడా ఇవాల్టి పార్వేటని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి. అలాగే ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. సో మీరు బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే నేను ఏ వ్లాగ్ షేర్ చేసినా కూడా మీ వరకు వస్తుందండి. సో చూసేద్దామా మరి ఇవాళ పార్వేటని. అక్కడనే
ఉరకాలగా చెట్ల వేరే పట్టుకోవాలా పట్టుకుంటేనే పట్టుకుంటారు వాళ్ళకంటే దూరం అది కమ్మ చెట్లు ఉన్నాయి ఈసారి సో చూసారు కదండి పార్వేటని. ఇప్పుడేమో స్వామివారి ఇంకా బల్లవరం టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి బల్లవరం అలా దొరసాన్పల్లెకి గ్రామోత్సవంగా వెళ్తారండి. ఇంక ఇక్కడేమో కుందేలను వదిలారు కదా, ఆ కుందేలేమో ఎంతవరకు వెళ్ళిందో, ఎవరు పట్టుకున్నారో, ఎవరు తీసుకెళ్లారో కూడా కనిపించలేదు. లాస్ట్ ఇయర్ అయితే ఒక చిన్న బాబు దగ్గరికి వెళ్ళిందండి. ఆ బాబు అప్పుడే పట్టేసుకున్నాడు. అందరం కూడా చూసాము. ఆ బాబును సేఫ్గా పోలీస్ వాళ్ళ ఇంటికి కూడా పంపించడం జరిగింది. బట్ ఈ ఇయర్ అయితే ఆ కుందేలు ఎంతవరకు వెళ్ళిందో, ఎవరు తీసుకెళ్లారో కూడా కనిపించలేదు. సో చూస్తున్నారు కదండి, కొన్ని వేల మంది జనాలు వస్తారు. ఇంతమంది జనాలు ఉన్నా కూడా తోపులాటుకోవడం కానీ, గొడవలు కానీ ఏముండవని చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది ఇక్కడ పార్వేట అంతా. అదే తిప్పుకొని ఇంకా గుడి దగ్గరికి పోవడానికి మాకు పోదాం రామా. ఆ పక్క పోయేది కాదు, ఈ పక్కనే పోయేది. ఇదమ్మా ఇది పట్టుకున్నా ఈ పక్క కాకుంటే ఈ పక్క దిగుబడి పోయేది. పిల్లడు పిల్లడు
చూసారు కదండి పార్వేట మహోత్సవం. స్వామివారి ఇక్కడి నుంచి దొరసానపల్లె అలాగే బొల్లవరానికి గ్రామోత్సవంగా వెళ్తారు తెల్లవారుజామున వరకు. సో ఇదండి ఇవాల్టి పార్వేట. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్. గుడ్ నైట్.